కోట్లాది వందనాలు, మీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. నాయనా, గత రాత్రి మా ప్రభువా నాయన, నా భార్యను తీసుకొని వెళ్ళినావు. నీకు ఎన్నో కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. నా ప్రభువా, మేము ఈ లోకంలో ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేదు. నా ప్రభువా, నీవు నా ప్రభు దేవుడవు నాయన. యేసయ్యా, ప్రవీణను తీసుకువెళ్ళావు, అది నీకు ఇష్టమైంది. అందుకు నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రభువా నాయనా, నీ కొందనాలు, నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములను చెల్లిస్తున్నాను. సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించుము. చివరి నిమిషము వరకు ప్రార్థన చేసినారు. అవును, నువ్వు అందరు ప్రార్థనని ఆలకించి ఉన్నావు. మరి నీకు ఇష్టం లేదు. నీకెంత ఇష్టమైందో ఆ బిడ్డ నీ దగ్గరికి రావటమే నీకు ఇష్టమైంది కనుక తీసుకొని వెళ్ళావు. ప్రభువా, ఆ బిడ్డ ఐదవ కుటుంబం నుంచి క్రైస్తవ కుటుంబంగా ఎంత బాగా వాక్యమో నా ప్రభువా, నా భార్య నాకన్నా బాగా తెలిసినటువంటి నువ్వు చాలా అద్భుతంగా వాడుకుంటావు. ఇప్పుడు లోకంలో చాలని ఎంచావు. నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ సజీవుడు త్వరలో రానైన యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. పర్లేదు, నేను బాధపడతానని మీరు అనుకోవటం అవసరం లేదు. కాబట్టి ధైర్యముగా చెప్పండి, మీరంతా దేవుని కృపలో కాబట్టి మీరందరూ నా భార్య ప్రార్థన చేశారు, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంత చక్కగా రాత్రి మగుళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. కానీ ప్రభు చిత్తము కాలేదు. నేను కూడా అనుకున్నాను, దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు అని భావించాను. కానీ ఆయనకి వేరొక ఉద్దేశం ఉంది. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, నాకన్నా నువ్వు ఆమెను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నేను ఆమె గురించి ఇచ్చాను, ఆమె గురించి ఏడుస్తున్నాను గనుక నేను నీకు ఏర్పరచుకున్నాను. కాబట్టి నువ్వు నా పరిచర్య చేయాలి అని చెప్పుకున్నాడు. ఆ తర్వాత అయినా కూడా చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశాను. ఆయన ఆమెను తీసుకొని వెళ్ళాడు. ఆయనకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు కలుగును గాక. మహిమ కలుగును గాక. మనము ఏ పాటి భారము మనకి ఏమీ లేదు. కాబట్టి లోకములో జీవించాలి కదా, కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది. పర్వాలేదు. ఆయన నా భార్య కన్నా ఆయన గొప్ప దేవుడు. ఆయన ఉండగా మాకు కావాల్సింది ఏమి ఉంది?
ఆమేన్. హల్లెలూయా. వాక్యములో జ్ఞానము గురించి చదువుకుంటున్నాం. జ్ఞానం ఎందుకు అవసరం మనకి? ఇంతకుముందు చెప్పుకున్నాను. మళ్ళా ఇప్పుడు గ్రహించండి. జ్ఞానం ఎందుకండి? జ్ఞానము కావాలి అనుకున్నాము. ఏంటి? ఒకటి మనుష్య జ్ఞానం అన్నాము, లౌకిక జ్ఞానం అన్న చెప్పాము, జ్ఞానం అని చెప్పి లోక జ్ఞానము అని చెప్పాము, దెయ్యముల జ్ఞానము అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాము. తర్వాత రక్షణ జ్ఞానము, అన్నిటికన్నా దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము కావాలి. అయితే పిలువబడిన వారికి మరి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము అంటే దేవుని జ్ఞానము అన్నాడు ఇక్కడ లూకా సువార్త 11:14లో. 1 కొరింథీ 1:22 ఏమన్నాడు? దేవుని జ్ఞానము ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. జ్ఞానము మాత్రమే. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానము ఎందుకు అని క్వశ్చన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సామెతలు 24:3 చదవండి. సామెతల గ్రంథము 24 మాటలు వినపడుతున్నవా? వినపడుతున్నాయి బ్రదర్ గారు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఇప్పుడు జ్ఞానం ఎందుకు కావాలి అనుకున్నావు? ఇల్లు కట్టుకోవడానికి. అవునా? కట్టబడును. అవునా కాదా? అవునా. జ్ఞానము వలన ఇల్లు కట్టుబడును. ఏ ఇల్లు కట్టబడును? ఆత్మ సంబంధమైన. ఏమిటి ఆ ఇల్లు? బాగుంది, సంతోషం. మరి చెప్పినప్పుడు దాని తర్వాత నెక్స్ట్ విషయం కూడా మీరే చెప్పాలా? చూడండి, సామెతలు 14 మొదటి వచనములో. 14 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. ఆమేన్. మరి నీవు ఏ ఇల్లు కట్టాలనుకుంటున్నావు? చెప్పండి. హెబ్రీలు 3:6లో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు జ్ఞానము ఇల్లు కట్టబడును. కాబట్టి ఆమె ఇల్లు కట్టుకుంటది. మరి ఇల్లు కట్టుకుంటుంది కదా, నువ్వు కూడా మన అందరం కూడా ఇల్లు కట్టుకోవాలా? కట్టుకోవాలి. మనం కట్టుకోవాలి. అయితే ఆ ఇల్లు ఏమిటి? హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. కాబట్టి నేను మొట్టమొదటి నుంచి మీరు చదవండి అంటలేదు. ఎందుకంటే ఇదంతా మనము ఆయన ఇల్లు అనే విషయాన్ని ఎగరగొడతాం. అది మిగతా అన్ని చదువుతారు. అక్కడ మాత్రం కామ్గా ఉంటారు. ఉపయోగం ఏముంది? ఉపయోగము లేదు. కాబట్టి ఇల్లు ఎవరిప్పుడు? మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. ఆ విషయం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీవు
ఆయన ఇల్లుగా కట్టబడవలసి ఉన్నవాడివి. కాబట్టి జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. ఇప్పుడు మనమే ఆయన ఇల్లు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఈ జ్ఞానము వలన కట్టున్నాడు ఆయన. ఇల్లు కట్టచ్చు. ఇప్పుడు జ్ఞానం ఏం చేసింది? సామెతలు 9:1 వచనములో సామెతలు ఇప్పుడు జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోవాలి. జ్ఞానము నివాసము కట్టుకొని. జ్ఞానము దేని గురించి చెప్తున్నాడు? జ్ఞానము గురించే చెప్తున్నాడు. నువ్వు జ్ఞానము కట్టుకోవటానికి ప్రయత్నం చేయాలా? కాబట్టి అట్లాంటి జ్ఞానము నీవు ఇల్లు కట్టుకోవాలి కదా. కాబట్టి ఏం చేయాలి? ఆ జ్ఞానము చదువు కదా. దానికి 7 స్తంభములు చెక్కుకుంటుంది. ఏంటమ్మా అది? 7 స్తంభములు చెక్కుకున్నది. 7 స్తంభములు కట్టుకుంది. ఏందది? నివాసం అండి. దాని నివాసం, జ్ఞానం యొక్క నివాసం. జ్ఞానం ఏం చేస్తుంది? 7 స్తంభములు 7 స్తంభములు చెక్కుకున్నది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ఇల్లు కట్టుకోవాల్సిన జ్ఞానం మనకి ఇవ్వబడింది. ఇప్పుడు దాన్ని చూస్తే అది 7 స్తంభాలు కట్టేసింది. 7 స్తంభములు కట్టినటువంటి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 7 దీప మొత్తం కూడా వెలుగు, దేవుని యొక్క వెలుగు, ఈ యొక్క వెలుగు దేవుని జ్ఞానము చేత ఇల్లు కట్టబడుతున్నది. నువ్వు కట్టుకోవాల్సిన ఇల్లు, నువ్వు ఇల్లు కట్టుకోవాలి కదా. ఇల్లు కట్టుకుంటే అందరినీ మొత్తం ఏం చేస్తంటే ఒక 7 ఏందమ్మా? ఎన్ని? 7 స్తంభములు చెక్కుకుంది. కనుక ఇప్పుడు నీకు ఎన్ని దీపాలు కావాలి? 7 దీపాలు కావాలి. ఆమేన్. ఇప్పుడు ఎఫ్ఎస్సి 1 7 స్తంభాలు చెప్పాను కదా. నీకెన్ని మొత్తం ఎన్ని? 7 స్తంభాలు 2 పూర్మ ఎన్ని సంఘాలు? 7 స్తంభాలు. ఆమేన్. కాబట్టి అవి మొత్తం 7. మనము సంఘములు 7 అర్థమైందా? ఇప్పుడు అది 7 స్తంభములు కట్టుకుంది. 7 కట్టుకున్నది. 7 కాబట్టి 7 కట్టుకుని ఉంది అంటే ఒక్కొక్క సంఘములో ఒక్కొక్క సంఘానికి ఆయన యొక్క స్తంభముగా ప్రకటన. దాని తర్వాత ప్రకటన 1:20 చూడండి. ప్రకటన 1:20 రావు.
కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గూర్చిన ఏడు మర్మము 7 నక్షత్రములను గూర్చిన మర్మము 7 దీపస్తంభములు ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు రాయము. ఆమేన్. ఆ 7 నక్షత్రములు ఆ 7 ఆమేన్. సంఘముల దూతలు. ఇప్పుడు మీరు గ్రహించండి, ఇప్పుడు చదివారు కదా, ఉమ్. 7 దీప దీపస్తంభములు ఆ 7 దీపస్తంభములు 7 7 సంఘముల ఏడు దూతలు. ఆగండి టక టక బాగుంటుంది. 7 దీపస్తంభములు. మరి ఇందాక 9 సామెత 9:1 7 స్తంభములు తొక్కుకొనినది ఉన్నది స్తంభములేనా చెప్పింది. స్తంభాలండి. కాబట్టి 7 స్తంభాలు కట్టింది, 7 దీపస్తంభములు స్తంభములు 7 ఉన్న 7 సంఘములుగా ఉంది. 7 దీపస్తంభములు కలిగినది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 13 1:13 ప్రకటనేనా బ్రదర్? అదేనండి. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి ఒకడు మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని. అంటే ఆ దీపస్తంభముల మధ్యన ఆ మనుష్య కుమారుని పోలిన ఒక మనుషుని ఉన్నాడు. ఆమేన్. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, 7 దీపస్తంభములు కలిగిన జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి మనుష్య కుమారుని పోలిన ఒకని. 7 దీపస్తంభాలు ఉన్నాయి. ఆ 7 జ్ఞాన స్తంభములు. ఆయన వాటి మధ్యన తిరుగుతూ ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుని పోలిన ఆ 7 స్తంభాలలో తిరుగుతున్నాడు మధ్యలో ఆయన. అప్పుడు ఏమిటి అంటే, ఇప్పుడు మీరు చదవండి. 1, 4, 5, 2:10 ప్రకటన 2, 4, 5. ఓకే. ప్రకటన 2. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ జ్ఞానము ఏమని చెప్తుంది? నువ్వు మొదటి ప్రేమ వదిలితేవని చెప్తా. జాగ్రత్త. జ్ఞానము కలిగినటువంటి వాళ్ళకి చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కటి వివరించి చెప్పటానికి సమయము లేదు, అంత ఓపిక లేదు. కాబట్టి మీరు చదువుకోండి. అర్థమైందా? 7 దీపస్తంభాలు అనేటువంటివి ఉన్నాయి. 7 దీపస్తంభం మధ్యలో ఆయన తిరుగుతున్నాడు, ఆయన ఉన్నాడు. కానీ ఏం చెప్తున్నా అంటే, యు కెన్ జాగ్రత్త అని జ్ఞానము కలిగినటువంటి వాడు చెప్తున్నాడు. ఆమేన్. ఎవరి గురించి చెప్తున్నాడు? జ్ఞానము నీకు జ్ఞానము చెప్తున్నాడు కదా. అవును. కాబట్టి 7 సంఘాల వాటికి కూడా ఉండండి. ఇది కాదు, ఇలాగుండకూడదు, ఇలాగుండాలి అని జ్ఞానము చెప్తుంది మీకు. ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఒకటి తర్వాత టక స్పీడ్గా 5వ నువ్వు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకుని
రెండో అధ్యాయము 14, 16, తర్వాత రెండో అధ్యాయము 2, 21, 22, సార్దిస్ 3, 22, 3, ఫిలదెల్ఫియా 3, 9, 11, లవోదికా 9, 3, 17, 9 ఇవన్నీ కూడా ఈ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జ్ఞానం కదా. గురించి 7గురికి మనకి 7 సంఘాలలో మనను చూన్నాడు, మనకి మాట్లాడుతున్నాడు. జ్ఞానము 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 జ్ఞానము. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 9, 5, 6 వచనములో వరకు ఆయన ఏం చెప్తున్నాడంటే 9, 6 ఇక జ్ఞానము లేని వారై ఉండక, జ్ఞానము లేని వానితో బ్రతుకుడి. తెలివి కలగచేయు మార్గములో చక్కగా నడువుడి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ 7 సంఘాలలో దాగి ఉన్నటువంటి వారు, ఆయన తప్పుడు పని చేయవద్దు అని చెప్పినా కూడా వినకుండా చేస్తున్నటువంటి వాడు జ్ఞానము లేనివాడు. జ్ఞానము లేని ఈ 7 సంఘాలలో అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆమేన్. ఉన్నాడా లేదా? కాబట్టి మనము జ్ఞానము కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. మీరు జ్ఞానం ఇప్పుడు చెప్పండి. జ్ఞానం ఎందుకండి మీకు? మా ఇల్లు కట్టుకోవడం. ఇల్లు కట్టుకున్నట్టు ఆయన ఇల్లు అయ్యింది. చెప్పండి త్వరగా. కట్టుకుంటుంది. 7 స్తంభములను చెక్కుకుని ఉన్నది. ఎందుకు? సంఘము ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మొట్టమొదట తిమోతి 3:15 ప్రకారంగా ఆ సంఘము సత్యమును జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నువ్వు రాయించున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఆమేన్. దేవా, సర్వోన్నతుడా, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన వానికి ఆరాధన. యేసుక్రీస్తు ప్రభువా, నీవు చెప్పన సత్యము నేను ప్రజలకు అప్పగించి ఉన్నాను కనుక మాతో మాట్లాడండి. సమస్త విధములు నీకు అప్పగించుచున్నాను. నా ప్రభువా, నా భార్య ప్రమేలను నీ చేతులకు అప్పగించి ఉన్నాను. నా తండ్రి, నా కుటుంబమున మొత్తమును కాచి కాపాడి మమ్మల్ని కాపాడగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. కాబట్టి రావాలి. ఏంది బ్రదరు, దేవుడు వాక్యం చెప్తానికి వచ్చాడు ఏంటి? భార్య చచ్చిపోయింది కదా, నిన్న చచ్చిపోయింది.
పాతే పైరే నా దేవుడు గొప్పవాడు. దేవుడు ఆయన కాపాడగలిగిన దేవుడు ఆయన, నన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన. దానికి భయపడి ఏడుస్తా, బాధపడతా నేను కూర్చోను. హల్లెలూయా. ఆయన బిడ్డను. హల్లెలూయా. దుఃఖంతో ఏడుస్తాను, కానీ ఆయనకి స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు యుగములు కలుగును కాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా.